హలో గుడ్ మార్నింగ్. నేను ఈరోజు మీకు జొన్న స్టాక్తో సూప్ చేయడం చూపిస్తున్నాను. ఈ జొన్నలు ఉడకబెట్టిన వాటర్, ఉడకబెట్టగా వచ్చిన వాటర్, జొన్న స్టాకు, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, బీన్స్, క్యారెట్, జింజర్ గార్లిక్ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టిన ముక్కలు, ఒక్కొక్క ఇంచ్ అన్ని, 2-3 ఆకుల కరివేపాకు, 2 పచ్చిమిరపకాయల పేస్టు, 1 స్పూన్ స్ప్రౌట్స్, పెసర్ స్ప్రౌట్స్, 1 టీ స్పూన్ స్వీట్ కార్న్, 1 టీ స్పూన్ ఫ్రోజన్ బఠానీ, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 బ్రెడ్ కట్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది 1 స్పూన్ టమాటా సాస్, ఇది టమాటా కెచప్, తగినంత ఉప్పు, 1 గ్లాస్ వాటర్, ఇంతే కావాల్సింది. బ్రెడ్ ముక్కలను నెయ్యి వేసుకొని ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలి. వేగిన బ్రెడ్ ముక్కలను ఇట్లా బౌల్లో వేసి పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేడయ్యాక బీన్స్ ముక్కలు, క్యారెట్, తర్వాత అల్లం ఎల్లిగడ్డ ముక్కలు, స్ప్రౌట్స్, స్వీట్ కార్న్, ఫ్రోజన్ బఠానీ, కరివేపాకు, పచ్చిమిరపకాయ పేస్ట్, మిరియాల పౌడరు, ఇవన్నీ వేగాక రుచికి సరిపడ సాల్ట్, తర్వాత జొన్న స్టాక్, 1 గ్లాస్ వాటర్లో కొన్ని కార్న్ఫ్లోర్ కలపడానికి యూజ్ చేస్తాను. మిగిలిన వాటర్ నిల్వ పోస్తున్నాను. వాటర్ మంచిగా బాయిల్ అవుతున్నాయి, అన్నీ ఉడికిపోయినాయి కూడా. ఇప్పుడు ఇందులో వాటర్ కలిపిన కార్న్ఫ్లోర్ పౌడర్ మొత్తం పోసేయాలి. చూడండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ టమాటా కెచప్, ఇంకా అయిపోయింది. చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ వచ్చిందో. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్, ఇది ఈరోజు నా బ్రేక్ఫాస్ట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.